నమస్కారం. అయిన వారంటూ ఎవరు లేక దీనస్థితిలో బతుకుతున్న అభాగ్యులను అక్కున చేర్చుకుని వారి ఆకలి బాధలు తీర్చుతుంది అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న భక్తులు అక్కడికి గంట దూరంలో గల ఈ రక్షణాలయానికి విచ్చేసి అనాథల సేవలో తరిస్తూ ఉంటారు. ఈ పుణ్యస్థలిలో కొలువైన శ్రీ సోమనాథేశ్వర స్వామికి జలాభిషేకాలు చేసి ఇక్కడ జీవిస్తున్న అభాగ్యులకు స్వయంగా అన్నదానం చేసి స్వామివారి పరిపూర్ణ కరుణా కటాక్షాలు పొందుతూ ఉన్నారు. కె భాస్కర్రావు కృష్ణ, వీర వెంకట సుబ్రహ్మణ్యం అనే సేవామూర్తులు హైదరాబాద్ కుకట్పల్లి నుంచి అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రానికి విచ్చేసి శ్రీ సోమనాథేశ్వర స్వామి సేవలో తరించారు. ముందుగా శ్రీ సోమనాథేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో సేవించి స్వామికి అభిషేకాలు చేశారు. ఇక అర్చకులు వారి పేర్లపై కుటుంబ సభ్యుల పేర్ల మీద వారి గోత్రనామాలైన పమిడిపల్ల, పైడపాల, గొట్టిపాళ్ల గోత్రాలపై ప్రత్యేక పూజలు చేసి అక్షింతలతో దీవించి తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం కేవీవి సుబ్రహ్మణ్యం, మాధురి గారి పేర్ల మీద నా అంటూ ఎవరు లేని నిర్భాగ్యులను ఆదుకోవడంలో భాగంగా అన్నదాన నిమిత్తం వారికి తోచిన సాయాన్ని అందించి అనాథుల నిష్కల్మషమైన దీవెనలు పొందారు. ఆకలి దప్పులతో రోడ్డుపై తిరుగుతూ ఏది దొరికితే అది తింటూ రోగాల పాలవుతున్న అనాథలను చేరదీసి రక్షణనిస్తున్నటువంటి అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రంలో వందల మంది నిర్భాగ్యులు సంతోషంగా ఉంటున్నారంటే మానవత్వంలోనే దైవత్వం ఉందని నిరూపించినటువంటి మీలాంటి మానవ దేవుళ్ల వల్లనే సాధ్యం. శివయ్య సంకల్పంతో మీరు కూడా ఈ పవిత్ర ప్రదేశానికి వచ్చి అభాగ్యుల ఆవేదనను అర్థం చేసుకుని వారి ఆకలి తీర్చడంలో భాగంగా వంట సరుకులను, కిరాణా వస్తువులను అందజేసి మీరే స్వయంగా వారికి అన్నదానం చేసి చంటి బిడ్డ లాంటి కల్మషం లేని వారి ఆశీస్సులను అందుకోండి.